మరో కాలర్ ఉన్నారండి కడప నుంచి లక్ష్మయ్య గారు. నమస్కారం అండి లక్ష్మయ్య గారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి. సార్ ఏం లేదు, మా తండ్రి గారు ఒక 3 ఎకరాలు డీకేటీ ల్యాండ్ 70 సంవత్సరానికి మేమే చేసుకుంటున్నాం సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. మా తండ్రి గారి ఆస్తి మూడు ఎకరాలు సార్. ఆ 3 ఎకరాలు దాదాపు 70 years నుంచి చేసుకుంటున్నాం. మా అనుభవంలో ఉండింది. ఆ భూమి ఇప్పుడు మా తండ్రి గారు చనిపోతూ ఏమీ రాబీలేదు, అది డీకేటీ ల్యాండ్ కాబట్టి. కాకపోతే మా అన్నగారు 1 ఎకరా 80 సెంట్లు పాస్బుక్ తయారు చేసుకున్నాడు. దాన్ని నేను ఇద్దరం అన్నదమ్ములం సార్. దాని మీద మేము ఫైట్ చేస్తే వెళ్ళొచ్చా కోర్టు ద్వారా? ఓకే, మీరు ఏం చేయాలంటే హలో లక్ష్మయ్య గారు, మీరు ఏం చేయాలంటే ఈ విధంగా మీ ఫాదర్ పేరుతో ఉంది కదా, అది సార్ మీ తండ్రి గారి పేరుతో ఉంది కదా, మీ తండ్రి గారి పేరుతో ఇంతవరకు మీ అన్నగారి పేరు చేసుకున్నాడు ఆయన. నేను చెప్పేది పూర్వం 70 ఏళ్ల కింద నుంచి మీ తండ్రి గారు కదా ఉంది డీకేటీ పట్టా ఉంది. ఫస్ట్ వచ్చేసి డీకేటీ ల్యాండ్ మా తండ్రి పేట ఇచ్చారు సార్ అప్పుడు గవర్నమెంట్. అదే నేను చెప్పేది, మీరు ఏం చేస్తారంటే మీ తండ్రి గారి డెత్ సర్టిఫికేట్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి పోయి ఈ విధంగా మా తండ్రి గారు చనిపోయినారు, మేమిద్దరం అన్నదమ్ములము, మా అన్న నాకు తెలియకుండా ఈ విధంగా పట్టాదారు పాస్ బుక్ చేస్తున్నాడు, సమానంగా మాకు డీకేటీ పట్టాలు మంజూరు చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి సోమవారం గ్రీవెన్స్లో అర్జీ పెట్టండి. ఓకే, అర్థమైంది కదా? మా తండ్రి గారు చనిపోయినందువలన మా అనుభవంలో ఉన్నది కాబట్టి డీకేటీ పట్టా మాకిద్దరికి సమానమైన ఇద్దరికి డీకేటీ పట్టాలు మంజూరు చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి కడప గ్రీవెన్స్లో అర్జీ పెట్టండి, సరిపోతుంది. ఇప్పుడు పాస్బుక్ కూడా తయారు చేసుకున్నాడు సార్ మా అన్న. తయారు చేసుకున్నా మీరు అర్జీ పెట్టిన తర్వాత పలకపోతే హైకోర్టులో రిట్ వేసుకోవాలా. ఈ కోర్టులో ఏం లాభం పలకరు. హైకోర్టులో రిట్ వేసుకుంటే మీకు తొందరగా అది పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే డీకేటీ పట్టా కాబట్టి. తర్వాత ఒక చిన్న విషయం సార్, ఇప్పుడు నేను ఒక 4 సెంట్లు స్థలం కొన్నాను సార్. అది వచ్చేసి నాకు అగ్రిమెంట్ 4.5 లక్షలు కట్టాను సార్ నేను. హలో, 4.5 లక్షలు కట్టాను. అగ్రిమెంట్ ఇంకా టైం ఉంది సార్, 9వ తేదీ వరకు. అది లోన్ పెడితే బ్యాంకు లోన్ రాలేదు సార్. కొంచెం ఎక్స్టెన్షన్ చెప్పండి. 4 సెంట్లు స్థలం కొన్నాను సార్ 18 లక్షలకి. మీరు ఉద్యోగం చేస్తారా? జాబ్ చేస్తాను, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. అగ్రిమెంట్ మీద కూడా లోన్ ఇస్తారే బ్యాంక్? హౌస్ లోన్ ఇల్లు కట్టేట్టుకుంటే ఇస్తారు. అదే ఇచ్చాము. నాకు ఏజ్ తక్కువ ఉంది సార్, 60 వచ్చేసాయి మనకు. 2 years ఉందని కొంత లేట్ అవుతుంది సార్. ఇస్తామంటున్నారు కానీ కొంత లేట్ అవుతుంది, 1 month. కానీ 1 month మనం అంటే ఆయన లేదు నేను ఇవ్వను, 9వ తేదీ లోపల మీరు అమౌంట్ పే చేయాలి, లేకపోతే అది రద్దు అవుతుంది అని అంటున్నాడు. దాని నుంచి ఏమన్నా మనం లీగల్ గా ప్రొసీడ్ కావచ్చా? మీరు ఏం చేయాలంటే ముందుగా నోటీస్ మీరు రండి, మేము రిజిస్టర్ చేసుకో సిద్ధంగా ఉండా అని చెప్పి నోటీస్ ఇవ్వండి. బిఫోర్ ఏదైతే గడువు తేదీ ఉందో దానికి ముందే మీరు నోటీస్ ఇవ్వండి లాయర్ ద్వారా. నేను సిద్ధంగా అప్పుడు ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ కు ప్రాణం ఉంటుంది, లైవ్ లోకి వచ్చేస్తుంది అప్పటి నుంచి. మీరు లోన్ కావాలంటే నేను కడపలోనే ఉంటాను, మీరు నాకు తెలిసిన లాయర్లు ఉన్నారు, చెప్తాను. స్టేట్ బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చెప్తా, రండి చెప్తా. ఓకే సార్, ఓకే సార్, చెప్పండి.